హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి సపోర్ట్ ఎమోషనల్ వెల్నెస్ యాప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో శ్రోతలు అంటే లిజనర్స్ అయితే కావాలన్నమాట వీళ్ళకి, ఓకేనా. సో అదైతే వివరించడం జరిగింది ఇక్కడ. ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశంలోనే ఉంటుంది. 5 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో మీరైతే పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో పార్ట్ టైంగా చేసుకోవచ్చు కూడా. సో పార్ట్ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది వివరించడం జరిగింది ఇక్కడ. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ను తయారు చేయు అనేసి ఇవ్వడం జరిగింది. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడేనా అనేది మీరు అనుకోవాలన్నమాట. సో సరి చూసుకోవాలి, ఉద్యోగానికి సరిపోతున్నానా లేదా అనేది. ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి అనేది కూడా మీరే ఆలోచించి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలనేది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆదిత్య సింగ్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇతను వ్యవస్థాపకుడుగా, అలాగే మద్దతు లేట్ స్టాక్గా, అలాగే భావోద్వేగ వెల్నెస్ కోచ్గా ఇక్కడైతే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ శీర్షిక లిజనర్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్సస్ కేర్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థానం. రిమోట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. రకం వచ్చేసరికి పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మా గురించి అనేసి ఇవ్వడం జరిగింది. సపోర్ట్ యాప్ నెక్సస్ కేర్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క శాఖ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మాట్లాడటానికి ఎవరికైనా అవసరమైన వ్యక్తులు సానుభూతితో కూడిన శ్రవణం మరియు మద్దతును అందించడానికి అంకితమైన మానసిక ఆరోగ్య సేవ వేదిక అనమాట. వినేవారి చెవి కోరుకునే వారికి తీర్పు లేని కరుణతో కూడిన మద్దతు అందించడంలో మా శ్రోతల కీలక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరిగింది. పాత్ర అవలోకనం చేసేసరికి వినేవారికి మీరు మా ప్లాట్ఫామ్ ద్వారా వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. వారి ఆలోచనలు మరియు భావనలు పంచుకోవడానికి వారికి సురక్షితమైన స్థలాన్ని అందిస్తారనమాట. మీ ప్రాథమిక పాత్ర చురుగ్గాను, అలాగే వినడం భావోద్వేగ మద్దతులను అందించడం మరియు వినియోగదారులు అర్థం చేసుకున్నట్లు మరియు వీలైనదిగా భావించే ఓదార్పు వాతావరణాన్ని సృష్టిస్తారనమాట. కీలక బాధ్యతలు చూసుకుంటే వినియోగదారులకు సానుభూతితో కూడిన శ్రవణం మరియు మద్దతు అందిస్తారు. సంభాషణల సమయంలో గోప్యత మరియు వృత్తి నైపుణ్యాన్ని నిర్వహిస్తారనమాట. కంపెనీ విధానం ప్రకారం ప్రతిరోజు కనీసం 3 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఏవైనా తీవ్రమైన ఆందోళనలు మరియు లేదా సమస్యలను సపోర్ట్ టీంకు వెంటనే నివేదించే విధంగా ఉంటుంది. అలాగే అవసరమైన విధంగా శిక్షణ మరియు బృంద సమావేశాల్లో పాల్గొనే విధంగా ఉండాలి. అవసరమైన నైపుణ్యాలు చేసుకుంటే అద్భుతమైన కమ్యూనికేషన్, శ్రవణ నైపుణ్యాలు అయితే ఉండాలి. సానుభూతి మరియు అవగాహన అనేది ఉండాలి. సహనం మరియు ఓర్పు అనేది ఉండాలి. అలాగే సున్నితమైన సంభాషణలు గోప్యతతో నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అర్హతలు చూసుకుంటే డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సహాయక పాత్రలో ముందస్తు అనుభవం అనేది ఉండాలి. అలాగే ఇక్కడ లింక్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫారంని నింపొచ్చు ఈ యొక్క వేకెన్సీకి. అలాగే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఈమెయిల్కి అయినా డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించవచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి డైరెక్ట్గా మీ యొక్క వివరాలు అనేవి పంపించవచ్చు అనమాట. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు మీరు ఎలా అప్లై చేయాలంటే దానికన్నా ముందు నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో
మీకు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.